మల్కాజ్గిరిలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగను నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీని తీసుకువెళ్తామని పేర్కొన్నారు పిట్ల విజయలక్ష్మి. మల్కాజ్గిరి నేరేడ్మెట్ క్రాస్ రోడ్డు వద్ద తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో కలిసి టీఆర్ఎస్ నాయకురాలు పిట్ల విజయలక్ష్మి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆలోచనలతో తెలంగాణ రక్షణ సేనను ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలతో రూపొందించిన పంచజన్యం కార్యాచరణకు ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలంగాణ రక్షణ సేనను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని, అలాగే కల్వకుంట్ల కవితను తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా చేయడానికి అందరం కలిసి పనిచేస్తామని పిట్ల విజయలక్ష్మి తెలిపారు. మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు మేము జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మల్కాజ్గిరి నేరేడ్మెట్ చౌరస్తాలో మేము జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కాబోయే సీఎంని మేము ఇక్కడ నేరేడ్మెట్కి ఆహ్వానించాము. కాబట్టి తను కూడా రావడానికి సంసిద్ధమైన తరుణంలో కొద్ది అస్వస్థతకు గురైన మాట నిజమే. కానీ కవితమ్మ గారు మీరు వచ్చినా రాకపోయినా మేము కార్యకర్తలు ఎప్పుడు మీ ఎంబడే ఉంటాము. ఈ పార్టీ బలోపేతానికి మేము ఎప్పుడు కృషి చేస్తాము. నిన్ను సీఎం చేసేంత వరకు నిరంతరం మేము పోరాడుతూనే ఉంటాం కార్యకర్తలుగా. అలాగే మీ యొక్క పంచజన్య యొక్క సూత్రాలను మేము ప్రజల దగ్గరికి వెళ్ళేసి అన్ని యొక్క సూత్రాలను మేము వాళ్ళకి చెప్పి మా పార్టీని బలోపేతం చేయడానికి మేము సంసిద్ధమవుతాము. ప్రతిజ్ఞ చేస్తున్నాం కవితమ్మ, మేము మీ యొక్క ఆదేశాలను మేము ఎప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ సమస్యలను పరిష్కరిస్తాం, పోరాడతామనే నిదానంతో మేము వెళ్తాము. కాబట్టి ఈ యొక్క పార్టీని మరింత బలోపేతం చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తామనేసి మరొకసారి వినయించుకుంటున్నాను. జై కవితమ్మ.